ఒక వ్యక్తి కేవలం దేవుని మాట నమ్మి తన ఇల్లు, తన దేశం వదిలి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా బయలుదేరితే ఏమవుతుంది? ఈరోజు మీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? బైబిల్లో దేవుని స్నేహితుడు అని పిలువబడ్డ ఏకైక వ్యక్తి ఎవరు? ఆయనే అబ్రహాము. ఈరోజు మనం అబ్రహాము వంశావళి నుండి మొదలుకొని ఆయన క్రీస్తును ఎలా చూశారో, విశ్వాసం ద్వారా మనం ఆయన వారసులం ఎలా అయ్యామో ఈ సుదీర్ఘమైన వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానం. మనం క్రొత్త నిబంధన తెరవగానే మొట్టమొదటి వచనం ఏమిటో తెలుసా? మత్తయి 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు అబ్రహాము పేరుతోనే ప్రారంభించారు. ఎందుకంటే అబ్రహాముకు చేసిన వాగ్దానమే యేసుక్రీస్తు రూపంలో నెరవేరింది. అబ్రహాము లేకపోతే ఈ వంశావళి లేదు, ఈ వాగ్దానం లేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. యూదులు యేసుక్రీస్తుతో వాదిస్తున్నప్పుడు ఆయన ఒక సంచలన మాట చెప్పారు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. యూదులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూసావా అని అడిగారు. అప్పుడు యేసు చెప్పిన మాట చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనది. అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను అన్నాడు. అంటే అబ్రహాము తన విశ్వాస నేత్రాలతో క్రీస్తును, ఆయన ద్వారా రాబోయే రక్షణను ముందే చూసి సంతోషించాడు. ఎంతటి అద్భుతం కదా! అబ్రహాము ఎంత గొప్పవాడో చెప్పడానికి బైబిల్ ఒక రహస్యమైన వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఆయనే మెల్కీసెదెకు. అబ్రహాము యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకుకు తన ఆస్తిలో 10వ వంతు దశమ భాగం ఇచ్చాడు. లోతుగా ఆలోచించండి. లేవి వంశస్థులు, యాజకులు అబ్రహాము గర్భంలోనే ఉన్నారు. అంటే అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడే కాబోయే యాజకులందరూ మెల్కీసెదెకుకు మొక్కారన్నమాట. ఇది యేసుక్రీస్తు యొక్క యాజకత్వం, మెల్కీసెదెక్ ప్రీస్ట్హుడ్ అన్నమాట. అబ్రహాము కాలం నాటి ధర్మశాస్త్రం కంటే గొప్పదని నిరూపిస్తుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్ళు. నీ దేశాన్ని వదిలి వెళ్ళు అన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. అదే విశ్వాసం. గుడారాలలో నివాసం చేశాడు. అబ్రహాముకు ఒక దేశాన్నే ఇస్తానని దేవుడు చెప్పాడు, కానీ ఆయన తన జీవితాంతం గుడారాల్లోనే గడిపాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్న పట్టణాల కోసం కాదు, దేవుడు నిర్మించబోయే పరలోక పట్టణం కోసం ఎదురు చూశాడు. 100 ఏళ్ల వయస్సులో సంతానం కలగడం సాధ్యమా? సైన్స్ పరంగా అసాధ్యం. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మదగిన వానిగా ఎంచాడు. అందుకే ఆకాశ నక్షత్రాలంత సంతానం ఆయనకు కలిగింది. ఇది ఈ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. దేవుడు అబ్రహామును శోధించాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి బలి ఇవ్వు అన్నాడు. అబ్రహాము వెనుకాడలేదు. ఎందుకు? హెబ్రీలకు 11:19 చెబుతుంది, ఒకవేళ ఇస్సాకు చనిపోయినా దేవుడు అతన్ని మృతులలో నుండి లేపగలడని అబ్రహాము నమ్మాడు. ఇక్కడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అన్న యాకోబు మాట మనకు గుర్తొస్తుంది. అబ్రహాము నమ్మాడు అంటే విశ్వాసం ఉంచాడు, బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటే క్రియ చూపించాడు. అందుకే ఆయన దేవుని స్నేహితుడు అయ్యాడు. చాలామంది అనుకుంటారు మనం నియమ నిబంధనలు పాటిస్తేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడని. కానీ అబ్రహాము చరిత్ర వేరు. అబ్రహాముకు సున్నతి జరగకముందే, ధర్మశాస్త్రం రాకముందే దేవుడు అతన్ని నీతిమంతుడని ప్రకటించాడు. ధర్మశాస్త్రం అబ్రహాము తర్వాత 430 ఏళ్లకు వచ్చింది. కానీ దేవుడు అంతకుముందే చేసిన నిబంధనను ధర్మశాస్త్రం రద్దు చేయలేదు. అంటే ఒడంబడికను ధర్మశాస్త్రం రద్దు చేయలేదు. అంటే దేవుని ఆశీర్వాదం మన కష్టాన్ని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి వస్తుంది. అబ్రహాముకు 2 కుమారులు. ఒకరు ఇష్మాయేలు, హగరు కుమారుడు. శరీర సంబంధంగా పుట్టాడు, ఇది బానిసత్వానికి గుర్తు. 2 ఇస్సాకు, శారమ్మ కుమారుడు. వాగ్దానం ద్వారా పుట్టాడు, ఇది స్వేచ్ఛకు గుర్తు. మనం ధర్మశాస్త్రాన్ని నమ్ముకుంటే బానిసలం అవుతాం, కానీ క్రీస్తును నమ్ముకుంటే అబ్రహాముకు వారసులం అవుతాం. మనం వాగ్దాన పుత్రులం. చివరగా మిత్రులారా, ఒక మాట గలతీయులకు 3:29లో ఇలా ఉంది, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు అబ్రహాము రక్త సంబంధీకులు కాకపోవచ్చు, కానీ మీరు క్రీస్తును నమ్మితే అబ్రహాముకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీకు కూడా చెందుతుంది. మీరు ఆశీర్వదించబడిన వారు. అబ్రహాములాగా అడుగులు వేయడానికి మీరు సిద్ధమా?
ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా దేవుడు నడిపిస్తాడని నమ్మే ఆ విశ్వాసం మీకు ఉందా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్రహాం జీవితంలో మీకు ఏ అంశం బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.